హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సండే స్పెషల్ బ్రెడ్ ఆమ్లెట్. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీ పిల్లలకి వేసి పెట్టండి ఈ సండే. సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ముందుగా ఒక బౌల్లో చాప్ చేసుకున్న ఆనియన్స్, చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పిల్లలకు పెట్టినప్పుడు పచ్చిమిర్చి తక్కువ వేసినా పర్వాలేదు. సో నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను, 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. సో దానికి సరిపడినట్టుగా ఉప్పు, కారం, గరం మసాలా, పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 by 1 ఎగ్ వేసుకుంటూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం అంతా ఎగ్స్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకేసారి అంతటినే కలుపుకుంటే మనకు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొంతమంది ఏం ప్రాసెస్ చేస్తారంటే ఒక ఎగ్కి ఒక బ్రెడ్ అలా వేసుకుంటూ పోతారు. అలానే ఎన్ని వేస్తా. అదే ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే మన పని కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు బ్రెడ్ని కూడా తీసి ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేసుకొని ఆయిల్ వేసుకొని ప్యానాన్ని హీట్ అవ్వనివ్వాలి. ఇది హీట్ అయిన తర్వాత దీనిపైన ఆమ్లెట్ని వేసుకోవాలి. ఎంత పలుచగా వేసుకుంటే మన బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఆమ్లెట్ని వేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ని పెట్టుకొని దాన్ని ఇంకో వైపు కూడా టర్న్ చేసి వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆమ్లెట్ బాగా వేగిన తర్వాత ఆమ్లెట్ని బ్రెడ్ చుట్టూ వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని మడత పెట్టిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలానే 1 by 1 ఆమ్లెట్ వేసి బ్రెడ్ని వేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ని వేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి ఎమ్మీ తమ్మీ ఫుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.